ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గారికి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం రోజు కన్యా రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు కన్యా రాశి వారికి ఒక కానుక రాబోతుంది. ఆ ప్రత్యేకమైన కానుక ఏంటి? ఎటువంటి ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా మరియు భౌతికంగా కూడా ఒక ఆశీర్వాద దినంగా నిలబడుతుంది. ఈరోజు మీరు అనుకోని ఆనందాన్ని పొందబోతున్నారు. మీ కర్మ ఫలితంగా విశ్వం మీకు ఒక ప్రత్యేకమైన కానుక ఇవ్వబోతుంది. ఈ కానుక కేవలం వస్తువుగా కాకుండా మీ యొక్క జీవిత మార్గాన్ని మార్చే శుభ సూచకంగా కూడా ఉంటుంది. ఈ మంగళవారం ఉదయం మీరు లేవగానే మీ యొక్క మనసులో ఒక ప్రశాంతత ఉంటుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని బాధిస్తున్న ఆలోచనలు మెల్లిగా తగ్గిపోతాయి. ఒక సానుకూల శక్తి మీ చుట్టూ ఉండటాన్ని మీరు స్పష్టంగా గమనిస్తారు. మీరు తాగే మొదటి టీ కప్పు కూడా ఈరోజు ఒక కొత్త ఉత్సాహాన్ని మీకు ఇస్తుంది. ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఒక మెసేజ్ ద్వారా కానీ ఒక శుభవార్త అందే అవకాశం కూడా ఉంది. ఇది మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కావచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత గురుగ్రహం మీ యొక్క జాతకంలోని లాభస్థానంలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహస్థితి వల్ల మీకు దేవతల ఆశీర్వాదం రూపంలో కానుక లభిస్తుంది. ఈ కానుక 3 రకాల్లో ఏదో ఒకటి కావచ్చు. ఒకటి ధన కానుక, అంటే అనుకోని డబ్బు రాబడుతుంది. ఎవరైనా సరే వ్యక్తులు మీరు మర్చిపోయినటువంటి బాకీ చెల్లించవచ్చు లేదా లాటరీ బోనస్ రూపంలో ధన కానుక రావచ్చు. ఇక మరొకటి సంబంధ కానుక, అంటే దూరమైన ఒక స్నేహితుడు కానీ లేదా బంధువు కానీ తిరిగి మీ యొక్క జీవితంలోకి వస్తారు. మీరు ఊహించని అనుభూతిని పొందుకుంటారు. ఇక మరొకటి ఆధ్యాత్మిక కానుక, దేవుడి నుండి మీకు ఒక సంకేతం వస్తుంది. కలలో కానీ లేదా నిజ జీవితంలో కానీ ఒక చిన్న సూచన ద్వారా మీరు మీ యొక్క భవిష్యత్తుకు మార్గం తెలుసుకుంటారు. ఈ విధంగా 3 రూపాల్లో ఏదో ఒక రూపంలో ఆ కానుక ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత కన్యా రాశి వారు ఏదైనా అసాధారణమైన అనుభూతిని పొందవచ్చు. మీరు బయటకు వెళ్తే గాలిలో తేలికగా ఉన్నటువంటి ఒక శుభ శక్తిని గమనిస్తారు. ఇది విశ్వం మీకు చెప్పే సంకేతం. మీ కష్టాలు ఫలించాయి. ఇప్పుడు నువ్వు పొందే కానుక నీ సమర్పణకు ప్రతిఫలం అని. ఈ సమయంలో మీరు ఏదైనా చిన్న పని చేయాలనిపిస్తుంది. ఒక పుస్తకం చదవడం, ఒక దీపం వెలిగించడం లేదా ఒక పేద వ్యక్తికి సహాయం చేయటం. మీరు చేసే ఈ చిన్న సత్కారమే ఈ యొక్క దినాన్ని
మంత్రస్పర్శతో నింపుతుంది. ఇక ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత మీరు కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని రోజు గడిచిన విధానాన్ని గుర్తు చేసుకుంటారు. ఆ సమయానికే మీరు గమనిస్తారు, మీరు పొందింది కేవలం ఒక వస్తువు కాదు, అది ప్రేమ, శాంతి, నమ్మకం రూపంలో ఉన్న కానుక. బహుశా మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు, లేదా మీ మనసును బాధిస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ పరిణామమే ఈ రోజును మీకు జీవిత మార్పు రోజుగా గుర్తుండేలా చేస్తుంది. ఇక శని శని కుంభరాశి అధిపతి కావడంతో మీ కర్మ ఫలితాలు ఈరోజు సమర్థంగా రావచ్చు. గత నెలలో మీరు చేసిన కృషికి ఫలితం ఈ రోజే మీకు అందుతుంది. ఈ మంగళవారం బుధుడి ప్రభావంతో ఉన్నందున మాటల్లో మాంత్రిక శక్తి ఉంటుంది. మీరు ఎవరికైనా మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా చెప్పగలుగుతారు. అది మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అందిస్తుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్